సిరి కిచెన్ 2903కి స్వాగతం. ఈరోజు వీడియో దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై మనందరం ఒకేలాగా చేస్తూ ఉంటాం కదండి. కాకపోతే కొంచెం అన్నంలో బాగా కలిసే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దొండకాయల్ని బాగా క్లీన్ చేసుకొని దీన్ని మనం పొడవుగా కట్ చేసుకోవాలి. దొండకాయల్ని చూసారు కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేయటం వల్ల మనకు టైం కూడా సేవ్ అవుతుంది. సన్నగా అవసరం లేదు, పొడవుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ దొండకాయ ఫ్రై అనేది మనకు అన్నంలో బాగా కలుస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా దొండకాయలన్నింటినీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకుందాము. ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. పల్లీల్ని కొంచెం కలర్ రాగానే తీసుకొని పక్కన గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మనం పచ్చిపప్పు, తాలింపు గింజలు వేసుకోవాలి. పచ్చిపప్పు అనేవి కొంచెం ఎక్కువగా వేసుకుంటే రుచిగా ఉంటుంది ఫ్రై కాబట్టి. తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అటు ఇటు. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి, తాలింపులో వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు, అలాగనే కొంచెం సాల్ట్ అనేది ముందు వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు కొంచెం వేసుకొని లాస్ట్కి కొంచెం వేసుకోవచ్చు. అదే ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ముక్కకు పడుతుంది. ఒకసారి కలుపుకోవాలి. మనం ఈ దొండకాయ ఫ్రై చేసేలోపు కనీసం ఒక 8-10 సార్లైనా కలుపుతూ ఉండాలి. అప్పుడే దొండకాయలు బాగా వేగుతాయి అడుగంటకుండా. ఇక్కడ చూసారు కదండి, 50% అయితే వేగిపోయినాయి. దీన్ని పూర్తిగా వేగేదాకా అయితే వేయించుకుందాము. మనకి ఇక్కడైతే దొండకాయలు పూర్తిగా వేగినాయండి. దీనికి మనం ముందుగా శనగపప్పు, కారాన్ని అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేగిన దొండకాయల్లో ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందాము. సాంబార్ కారం వేసుకుంటున్నానండి, మీరు గొడ్డు కారం అయినా వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు కారాన్ని వేసుకోవాలి. మంటకు తగ్గట్టు వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనకి దొండకాయ ఫ్రై అయితే అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఒకసారి ఫ్రైలో వేసి ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలండి. ఈ ఫ్రై అయితే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ పల్లీలు ఉండటం వల్ల. మనకి ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. చూసారు కండి, అన్నంలోకి ఎంతో బాగా కలిసే దొండకాయ ఫ్రై అయితే రెడీ చేసుకున్నాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి.